వెల్కమ్ టు హంగ్రీ ఫర్ సబ్షల్ యూట్యూబ్ ఛానల్. ఈ ట్యాబ్లెట్స్ ఎలర్జీ ట్యాబ్లెట్స్ అండి. విపరీతమైన స్కిన్ ఎలర్జీ ఉంది 2 పప్పీస్కి. అందుకే ఒక ట్యాబ్లెట్ 2 ముక్కలు చేసి 2 పప్పీస్కి వేస్తాను. అక్కడ డాగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఫుడ్ అన్నిటికీ పెట్టేసి వాటికి సైడ్కి పిలిచి ముద్ద ఇవ్వండి దీంట్లో పెట్టేసి ట్యాబ్లెట్ వేయండి, లేదంటే వేరే మింగేస్తాయి. అవి మెయిన్ ప్రాబ్లం అదే. ఒకసారి ఏమైందంటే నేను ఇలా ఫీడ్ చేస్తున్నప్పుడే ఒక డాగ్ ట్యాబ్లెట్ వేద్దామని చెప్పుకోండి, ఈ పప్పికే బాగా ఎలర్జీ ఉంది. దీని బ్రదర్కి ఒక దయ ఉంది. 2 సేమ్ స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నాయి. లాస్ట్ టైం వీడియో పెట్టాను. అది 3వ పప్పి అనమాట. దానికి కొంచెం బాగానే తగ్గింది. అది ప్రజెంట్ ఇక్కడ లేదు, అది పక్క వీధిలో ఉంది. ఇగోండి వీటిలన్నిటికీ ఫుడ్ పెడితే కానీ ఆ చిన్నపిల్లలను తిన్నవి. ఇవన్నీ రౌడీలు ఇవి. వీటన్నిటికీ ఫుడ్ పెట్టేస్తే మన సైడ్ నుంచి దీనికి ట్యాబ్లెట్ వేయాలి. పెద్ద టాస్క్ ఇది, లేదంటే గొడవలు పడిపోయి వాటిలో నవ్వే ఖర్చేసుకుంటాయండి, మంచివి కాదు ఇవి. అందుకే ఈ పప్పీకి ఎలాగెలా ఇవ్వాలి ట్యాబ్లెట్ అనేది పెద్ద టాస్క్. ఈ పప్పీకి ఇంకొక పప్పీకి ఇగోండి, ఈ పప్పీకి నెమ్మదిగా వేసాను చూడండి, ట్యాబ్లెట్ మింగిసింది. అమ్మయ్య, ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో పప్పీకి కూడా అటువైపు వెళ్ళి ట్యాబ్లెట్ వేయించాను. రెండింటికి ఇగోండి అటువైపు కూడా ఉంది. విపరీతం స్కిన్ ఎలర్జీ. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్లో ఫుడ్ దొరక్క ఈ డ్రైనేజ్లో చెదారం తినేస్తాయి ఇవి. మెయిన్ ప్రాబ్లం అదే వీటితోనే. అక్కడ పెద్ద డాగ్స్ కూడా స్కిన్ ఎలర్జీ ఉంటే వాటికి కూడా ట్యాబ్లెట్స్ వేసానండి. ప్రతిదీ వీడియో తీయడం అవ్వదు, మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక్కడనే ఫీడ్ చేయడం, వీడియో తీసేవారు ఒకరు ఉంటారు. సో మనకి అన్నిటిని మనం క్యాప్చర్ చేయలేము. అయితే ఒకటండి, నా బాధ్యత అయితే నేను నెరవేరుస్తానండి. ఖచ్చితంగా ఫుడ్ పెట్టడం అని కానీ మెడిసిన్స్ చేయడం అని కానీ ఎవరు చూసినా చూడకపోయినా మన పని మనం చేసుకొని వెళ్ళిపోతాము. ఇక అన్నిటికీ కడుపు నింపానండి, ఫుల్గా పెట్టాను అన్నిటికీ. చాలామంది అడుగుతారు రైస్ పెట్టండి. రైస్ కన్నా పెడిగ్రీ బలమైన ఆహారమేనండి, దాంట్లో తిరిగే లేదు. పెడిగ్రీ పాలు బలమైన ఆహారం, చాలా బలమైన ఆహారం, దాంట్లో డౌట్ అనేది ఏమీ లేదు. అన్నిటికీ ఫుడ్ పెట్టానండి. ఇగోండి స్కిన్ ఎలర్జీ డాగ్స్ పెద్దవి కూడా 2-3 ఉన్నాయి అక్కడ. మెయిన్ స్కిన్ ఎలర్జీతో ఈ వేసవికాలంలో చాలా నరకయాతన అనిపిస్తాయండి. మనమే స్కిన్ దురదేస్తే ఎంత బాధపడిపోతాం. మోగజీవులు వాటికి ఏం తెలుస్తాయి, రెమెడీలు ఏం తెలుస్తాయి, మనకు తెలియదు కదా. అందుకే మనమే వాటి బాధ అర్థం చేసుకొని వాటికి మనం తగిన సహాయం చేయాలంతే. ఈ షార్ట్ని అందరికీ షేర్ చేయండి.